అయితే బల పరీక్షకు సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, మరి 11 గంటలకే బల పరీక్ష, ఇప్పుడు ఎంతవరకు చేరుకున్నారు ఎమ్మెల్యేలంతా, ఏం జరగబోతోంది? అర్చన, మరి కొద్దిసేపట్లో ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ ఒక గ్రూపుగా 122 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. ఇప్పటికే గోల్డెన్ బే రిసార్ట్ నుంచి ప్రత్యేక వాహన శ్రేణిలో పళనిస్వామితో పాటు బయలుదేరినటువంటి 122 మంది అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. అదేవిధంగా డిఎంకే పార్టీకి సంబంధించి 88 మంది ఎమ్మెల్యేలు కరుణానిధికి అనారోగ్య కారణాల రీత్యా ఆబ్సెంట్ అవుతున్న పరిస్థితి కాబట్టి మిగిలిన వారు 88 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. ఈరోజు 11 గంటలకు మరొక గంట సమయంలో అసెంబ్లీ సమావేశం కాబోతోంది. అసెంబ్లీ సమావేశమైనటువంటి అర్ధ గంటలోనే ఈ పళనిస్వామి భవితవ్యం తేలిపోబోతోంది. అయితే 122 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్నటువంటి ధీమా స్పష్టంగా ఉన్నప్పటికీ పళనిస్వామిలో ఉత్కంఠ మాత్రం తగ్గలేదు. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకుంటున్నటువంటి పళనిస్వామి వర్గీయులు, అదేవిధంగా శశికళ వర్గీయులు ఇప్పటికీ కూడా ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణంలో గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే 2 రోజులుగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్ అవడం జరిగింది. అరుణ్, అదేవిధంగా నటరాజన్, ఇద్దరు ఎమ్మెల్యేలు కీలకమైనటువంటి వ్యక్తులు. అన్నాడీఎంకేలో కీలకంగా ఉంటూ శశికళ వర్గంలో కూడా కీలకంగా శిబిరంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు జంప్ అవడం, వారిద్దరు కూడా అసంతృప్తితో ఉండడం, ఆ ఇద్దరు కూడా తాము ఓటింగ్కు పాల్గొనబోమని చెప్పి ప్రకటించినటువంటి నేపథ్యంలో మరికొంతమంది అదే బాటలో ఉన్నారన్నటువంటి ఉత్కంఠ పళనిస్వామిని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యగా మారినది. ఇప్పుడు 122 మంది ఉన్నప్పటికీ 118 మంది మ్యాజిక్ ఫిగర్, 117 దాటి ఒక ఎమ్మెల్యే ఉన్నా కూడా గెలిచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో 118 మంది ఎమ్మెల్యేలతో బలం ఉందన్నటువంటి ధీమా ఉన్నప్పటికీ కూడా హాజరైన తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితులు దాపరిస్తాయన్నటువంటి భయం ఇప్పటికీ కూడా పళనిస్వామి వర్గాన్ని వెంటాడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు పన్నీర్ సెల్వంకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా మరికొద్దిసేపట్లో అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. 12 మంది ఎమ్మెల్యేలతో పన్నీర్ సెల్వం కూడా అసెంబ్లీకి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పన్నీర్ సెల్వం కూడా ఓటింగ్ కావాలని కోరుకుంటున్నాయి కదా, మరి దీనిపై ఏ రకమైన సమాచారం ఉంది? అంటే ఇప్పటికీ కూడా స్పీకర్ ఏ రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. వారికి చెప్పినటువంటి డిమాండ్లు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్షాలు కానీ లేదంటే పన్నీర్ సెల్వం కానీ అసెంబ్లీలో ఆన్ ఫ్లోర్ ఒక డిమాండ్ చేసే అవకాశం ఉంది. ముందుగా ఓటింగ్కు పిలిచే ముందే వారు ఒక రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రహస్య ఓటింగ్ పెట్టాలని. అయితే రహస్య ఓటింగ్ పెట్టాలా వద్దన్నది స్పీకర్ అంతిమ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్పీకర్కి అక్కడ అంతిమ అధికారం, తుది నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నటువంటి నేపథ్యంలో స్పీకర్ ఎలా వ్యవహరిస్తారన్నది ఇప్పుడు ఒక సందేహాత్మకమైనటువంటి ఎందుకంటే స్పీకర్ ఇప్పటి వరకు కూడా పళనిస్వామికి అలానే ఉన్నారన్నటువంటి అభిప్రాయం ఉంది. అయితే గతంలో 2 రోజులకు ముందు రకరకాలైనటువంటి వార్తలు వినిపించాయి. స్పీకర్ కూడా అసంతృప్తితో ఉన్నారని. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో సెటరేట్ అయినట్టుగా తెలుస్తుంది. ఏఐడిఎంకేకి అనుకూలంగానే వ్యవహరించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి స్పీకర్ రహస్య ఓటింగ్కు అనుమతించకపోవచ్చు అన్నటువంటి విశ్వాసం ఒక్కటే ఇప్పుడు పళనిస్వామి వర్గంలో ధీమాను వ్యక్తం చేయడానికి అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే రహస్య ఓటింగ్ పెట్టినట్లయితే భవితవ్యం మారే అవకాశం ఉంది. కాబట్టి రహస్య ఓటింగ్ విషయంలో ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. స్పీకర్ అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే ఏఐడిఎంకేలో ఉన్నటువంటి ధీమా స్పీకర్ రహస్య ఓటింగ్కు అనుమతించకపోవచ్చు అన్నదే నాకు ఉన్నటువంటి ధీమా. ఈ నేపథ్యంలో దాదాపు 122 మంది ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి శిబిరం ఖచ్చితంగా అందరూ తమకే ఓటేస్తారన్నటువంటి విశ్వాసంతో ఉన్నారు. కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు కూడా తమ ఎమ్మెల్యేని అయితే పన్నీర్ వర్గం మాత్రం 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు తమ వైపే ఉన్నారు, తమ వైపు అనుకూలంగా ఓటేసే అవకాశం ఉందని భావిస్తోంది కదా, ఏ రకంగా భావిస్తోంది? అంటే నిన్నటి వరకు కూడా జరిగిన పరిణామాలు అలాంటి సంకేతాలనే పంపించాయి. నిన్నటి వరకు కూడా దాదాపు శశికళ శిబిరంలోనే మొదటి నుంచి కూడా ఉంటూ ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా శిబిరంలోనే ఉన్నప్పటికీ కూడా శిబిరం నుంచి బయట రాకపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వారిలో కొంత అసంతృప్తి ఉంది. మంత్రి పదవులు ఆశించినటువంటి వారు కానీ లేదా ఇతరత్ర ఆశించినటువంటి వారికి భంగం కలగడం, ఆ ఆశలకు భంగం కలిగినటువంటి నేపథ్యంలో వారు అసంతృప్తికి లోనవడం, అసంతృప్తికి లోనటువంటి వారిని లాంటి సీనియర్ నేతలు, అదేవిధంగా టీటీవీ దినకరన్ కీలకమైనటువంటి నేత, 2 రోజుల క్రితమే పార్టీలో రీజాయిన్ అయినటువంటి నేత తనదైనటువంటి బొజ్జగించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. బొజ్జగింపుల పర్వం మొదలైంది. రకరకాలైనటువంటి విధానాల్లో రకరకాలైనటువంటి మెథడ్స్లో ఎమ్మెల్యేలు బొజ్జగించే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమం కొనసాగుతూనే ఉంది. ఆ క్రమంలో అతృత్వవాదులు అంత ఈజీగా తృప్తి పడరు, ఖచ్చితంగా పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటే వేస్తారన్నటువంటి ధీమా పన్నీర్ సెల్వం వర్గంలో కనిపిస్తుంది. అయితే ఆ ధీమా ఎంతవరకు నిజమవుతుంది అన్నది ఇప్పటి వరకు కూడా ఎవరు తెలియనటువంటి అంశం, ఎవరి మనసులో ఏముందన్నది ఎవరు తేల్చలేనటువంటి అంశం. కాబట్టి దీనికి సంబంధించి ఎవరి అంచనాలు వారికి ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరిస్తారన్నదే ఇక్కడ అంతిమంగా పళనిస్వామి యొక్క భవిష్యత్తును తేల్చనుంది. అయితే పళనిస్వామి వర్గంలో ఈ రోజుకి అంటే శిబిరం నుంచి బయలుదేరిన క్రమానికి చూసుకున్నట్లయితే బయలుదేరే సమయానికి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసుకోవడం జరిగింది. అన్ని రకాలైనటువంటి బొజ్జగింపులు పూర్తవడం జరిగింది. ఖచ్చితంగా 122 మంది అంటే మ్యాజిక్ ఫిగర్ను దాటి
దాదాపుగా 6 మంది 4 ఎమ్మెల్యేలు ఎక్కువగానే ఉన్నారన్నటువంటి ధీమాతో వారు వెళ్లడం జరిగింది. మరి ఈరోజు 5-6 ఎమ్మెల్యేలు అటు ఇటు వ్యవహరించినా కూడా భవిష్యత్తు తారుమారయ్యే అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్తో కూడా మంతనాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ అక్కడ తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడితో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే డిఎంకేతో పొత్తున్నటువంటి నేపథ్యంలో డిఎంకేతో గత ఎన్నికల్లో పొత్తుతో పోటీ చేసినటువంటి నేపథ్యంలో వారు ఏ రకంగా వ్యవహరిస్తారనేది ఇప్పటివరకు కూడా వారు బహిర్గతం చేయలేదు. అయితే డిఎంకే బాటలోనే నడవాలని కేంద్రం అధిష్టానం సూచించినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డిఎంకే ఏ బాటలో వెళ్తే ఆ బాటలో వెళ్ళడం శ్రేయస్కరం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అలయన్స్లో ఉన్నాం. ఒక ఎలక్షన్లో కాదు, దాదాపు 10 సంవత్సరాలుగా అలయన్స్లో ఉన్నటువంటి నేపథ్యంలో చిన్న చిన్న విషయాల కోసం విభేదించుకోవడం అంత మంచిది కాదన్నటువంటి అభిప్రాయం కేంద్రం సూచించినట్టు తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావక్కరసు మాత్రం గతంలోనే శశికళకు అనుకూలమైనటువంటి వ్యాఖ్యలు, అంటే ఎక్కడ బహిరంగంగా చెప్పకపోయినా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అనుకూలతను కల్పించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ఎలా వ్యవహరిస్తుంది, కాంగ్రెస్కి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒకవేళ ఆపత్కాలంలో వాళ్ళని ఆదుకుంటారన్నటువంటి సమీకరణలో మారే అవకాశం కూడా ఉందన్నటువంటి చర్చలు జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ నర్మగర్భంగానే వ్యవహరిస్తూ ఇక్కడ కూడా ఎవరికి వ్యతిరేకం అనుకూలం అని చెప్పకుండా అసెంబ్లీకి అయితే హాజరవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. మరోవైపు డిఎంకేలో ఉన్నటువంటి 89 మందిలో 88 మంది సభకు హాజరవుతున్నారు. వారందరూ కూడా విప్పు జారీ చేయడం జరిగింది. అందరూ కూడా వ్యతిరేకంగా ఓటు వేయాలి, పళనిస్వామికి వ్యతిరేక ఓటింగ్లో పాల్గొనాలని చెప్పి కూడా నిర్ణయించినటువంటి పరిస్థితిని మనం చూసాం. మరి ఇప్పుడు ఏఐడిఎంకేలో కూడా 12 మంది పన్నీర్సెల్వం వైపు ఉన్నారు. 12 మందికి కూడా విప్పు వర్తిస్తుంది. ఈరోజు పళనిస్వామికి ఓటు వేయాలన్నటువంటి విప్పు పన్నీర్సెల్వంతో పాటుగా ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి వారు కూడా వర్తిస్తుంది. ఒకవేళ గెలిస్తే అక్కడ పళనిస్వామి నెగ్గినట్లయితే విప్పు వర్తించిన తర్వాత వీళ్ళ భవిష్యత్తు మళ్ళీ అగమగోచరంలో పడే అవకాశం ఉంది. కాబట్టి అటు ఇటుగా ఇప్పటి వరకు అయితే దాదాపు 6 మంది స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. పన్నీర్సెల్వం వర్గంలో కూడా 6 మంది ఏమైతే అవుతుందన్నటువంటి ధీమాతో ఉన్నట్టుగా తెలుస్తుంది. మిగిలిన వారు కూడా కొంత డౌలాయమానంలో పడ్డట్టుగా కొంత ఊహాగానాలు జరుగుతున్నాయి. మరి ఒకవేళ వారు కూడా అటు తిరుగుతారన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. అయితే పళనిస్వామి మాత్రం నెగ్గుతామన్నటువంటి ధీమాను వ్యక్తం చేసే బయలుదేరినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి ఆంతరికులతో ఆయన మాట్లాడుతూ విజయ సంబరాలకు కూడా సిద్ధంగా ఉండండి, ఏమి కాదన్నటువంటి భరోసా. పళనిస్వామి తమ ఎమ్మెల్యేలతో చేరుకున్నారు అసెంబ్లీకి. పళనిస్వామి ఎమ్మెల్యేలతో ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో ఒక 10 నిమిషాల లోపే అసెంబ్లీకి చేరుకునే అవకాశం అయితే ఉంది. ఆ బయలుదేరి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రిసార్ట్ నుంచి దాదాపు 40 నిమిషాల క్రితం ఆయన బయలుదేరడం జరిగింది. ఒక 10 నిమిషాల లోపు వ్యవధిలోనే ఆయన అసెంబ్లీకి చేరుకునే అవకాశం అయితే ఉంది. ఆయనతో పాటు ఆయన వెంటే ఆయన కూడా రాత్రంతా కూడా గోల్డెన్ బే రిసార్ట్లోనే ఉండి ఎమ్మెల్యేలు బుజ్జగించే పనిలో పడ్డాడు. రాక తమ సామాజిక వర్గానికి వచ్చినటువంటి అవకాశాన్ని చేజార్చే విధంగా ఎవరు వ్యవహరించినా భవిష్యత్తులో వారికి కూడా అదే రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దయచేసి తనకు అవకాశం కల్పించాలన్నటువంటి విధంగా పళనిస్వామి తనదైనటువంటి శైలిలో బొజ్జగింపులు కొనసాగించడం. మరోవైపు శశికళకు సంబంధించినటువంటి తన అనుచర వర్గం కానీ తన కుటుంబ సభ్యులు తమదైనటువంటి శైలిలో ఉన్నటువంటి శిబిరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని బొజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం పళనిస్వామి తెర మీదకి రావడం అన్నది మార్పులకు ఒక సూచికగా మారింది. మార్పులు జరగడానికి అవకాశం దొరికినట్లయింది. పన్నీర్సెల్వంకి విఘాతం కలగడం కూడా, పన్నీర్సెల్వం ఆశలకు విఘాతం కలగడం కూడా పళనిస్వామి ఎంపికే అని చెప్పొచ్చు. ఎందుకంటే పళనిస్వామి ఎంపిక రాజకీయ వర్గాల్లో కొన్ని మార్పులు శ్రీకారం చుట్టింది. సామాజిక వర్గం ఒకటి, అదేవిధంగా సౌమ్యుడు అన్నటువంటి పేరు, అదేవిధంగా నిర్వివాదమైనటువంటి వ్యక్తిగా కూడా పేరుండటంతో ఆయన ఎంపిక అన్నది ఇప్పుడు కీలక అంశంగా మారింది. అంటే ఇక్కడ పళనిస్వామిని వ్యతిరేకించడం ద్వారా ఒక సామాజిక వర్గానికి దూరం అవుతా ఉన్నటువంటి ఎమ్మెల్యేల భయం కూడా కొంతమంది ఉంది. ఎందుకంటే అక్కడ తమిళనాడులో మనం చూసుకుంటే దేవర్ల తర్వాత గౌండ్ర సామాజిక వర్గానికి అత్యధిక ఓట్లు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా గౌండ్ర ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు రాక ఒక అవకాశం గౌండ్రులకు వస్తే ఆ అవకాశాన్ని చేజార్చడం కోసం ఎవరు వ్యవహరించినా వారికి వచ్చే ఎన్నికల్లో అంటే పార్టీలకు అతీతంగా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రచారం అంతా కూడా తమిళనాడు బాగా సాగినటువంటి నేపథ్యంలో తమిళనాడులో గౌండ్ర సామాజిక వర్గం ఓట్లు కీలకమైనటువంటి నేపథ్యంలో వారు కూడా ఆచితూచి వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో నెగ్గుతామన్నటువంటి ధీమా ఆయనకు ఉంది. అయితే ఇక్కడ పడగొడతామన్నటువంటి ధీమా పన్నీర్సెల్వంలోనూ ఉంది. అయితే 11 గంటలకి ఏం జరుగుతుందన్నది కూడా ఇప్పటికే ఉత్కంఠ అయితే ఉంది. ఖచ్చితంగా 4 ఎమ్మెల్యేలు అధికంగా మ్యాజిక్ ఫిగర్ దాటి అధికంగా ఉన్నారన్నటువంటి ధీమా ఉన్న భయం మాత్రం పళనిస్వామిలో కూడా వ్యక్తంగా చాలా వరకు కనిపిస్తోంది. ఆయన అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు కూడా అందరితో కూడా విక్టరీ సింబల్ చూపిస్తూ బయలుదేరుతున్నప్పటికీ కూడా ఆయన మొహంలో మాత్రం
ఇప్పటికీ వేడనటువంటి భయం అయితే కనిపిస్తోంది. తమిళనాడులో ఎప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితులు జరుగుతాయో తెలియదు కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితులను ఎత్తుగడలు అంచనా వేసుకుంటూ అయితే ఈ శశికళ వర్గం వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తోంది. ఎమ్మెల్యేలలో ప్రత్యేకమైనటువంటి అంటే అటు ఇటుగా వ్యవహరించే వారికి సంబంధించి ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని మరి శశికళ భర్త నటరాజన్ కానీ, టీటీవీ దినకరన్ కానీ, తంబిదురై సీనియర్ నాయకుడు తంబిదురై కానీ వీళ్ళంతా కూడా రావడం, అదే సమయంలో ఫ్లోర్ లీడర్గా ముఖ్యమంత్రి రేసులో ఉన్నటువంటి వ్యక్తిని ఫ్లోర్ లీడర్గా ఎంపిక చేయడం, ఫ్లోర్ లీడర్ తనదైనటువంటి శైలిలో రాజకీయాలు నడుపుతున్నాడు. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఒక రకమైనటువంటి ధీమాతోనే ఆ శాసనసభకు అడుగు పెడుతున్నారు. ఎందుకంటే మార్చి 2వ తారీఖు వరకు కూడా పళనిస్వామికి అధిక బల నిరూపణకు అవకాశం ఉన్నప్పటికీ తాను ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజుల్లోనే బల నిరూపణకు సిద్ధపడ్డం అంటే ఒక రకమైనటువంటి సంకేతాలు వారికి ఉన్నాయి. ఆ రకమైనటువంటి సంకేతాల మేరకే వారు ఈరోజు బల నిరూపణకు రావడం జరుగుతుందని కూడా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. అయితే ఆ సంకేతాలన్నీ కూడా 2 రోజుల్లోనే ఇన్ని రకాలైనటువంటి వైరుధ్యాలకు దారితీస్తాయని, ఇన్ని రకాలైనటువంటి అనుమానాలు కలిగిస్తాయన్నటువంటి అంశాన్ని వారు చూడనటువంటి పరిస్థితి. ఎందుకంటే శిబిరంలో ఉన్నటువంటి వారు ఈ రకంగా అనూహ్యంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తారని ఎప్పుడు కూడా ఊహించలేదు. శిబిరంలో ఉంటూనే వారి యొక్క అసంతృప్తిని వ్యక్తం చేయడం, వారికి ఏం కావాలన్న డిమాండ్లను పళనిస్వామి ముందు అదేవిధంగా శశికళ వర్గం ముందు పెట్టడంతో కొంత డోలాయమాన పరిస్థితులు నెలకొన్నాయి. మరి 11 థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్.